ఓకే ఏంటది బీడీలు పెట్టి ఎక్కువ గరీబ్ రథ్ వచ్చేసి మనకు చెన్నై సెంట్రల్ నుంచి మనకు హైదరాబాద్ జిల్లాలో వెళ్తుంది ట్రైన్ అయితే. ఇక హీరో అయితే నేనైతే విజయవాడ నుంచి అరుణాచలం అయితే వెళ్ళబోతున్నాను. అదే తిరువణామలై బైక్ అయితే వెళ్ళబోతున్నాను. సో విజయవాడ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి నేను తిరువణామలైకి అయితే ట్రావెల్ చేస్తున్నాను. ఫుల్ ఏరియా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అది. సో ఆ ట్రైన్ అయితే ఇప్పుడైతే 10:50 అంతా మనకైతే విజయవాడ జంక్షన్కి అయితే వస్తుంది. సో ఆ ట్రైన్ నేనైతే జనరల్ అయితే ట్రావెల్ చేస్తున్నాను. ఇదే మన 4 లోకోమోటివ్, ఇదే మనం వెళ్ళేది పూర్తిగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. సో ఈరోజు ఈ ట్రైన్లో మనం అయితే తిరువణామలైకి అయితే వెళ్ళబోతున్నాం. విజయవాడ నుంచి తిరువణామలైకి కూడా ఎంత ఫుల్గా అయితే ఉండదు. అయితే కరెక్ట్గా 3వ సంవత్సరం పిన్ని అయితే వచ్చేసింది. సో నేను కొద్దిగా లేట్ చేసాను, అందుకే లోపల ట్రైన్ కూడా అయితే తీస్తున్నాను. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఐసీఎఫ్ అయితే వస్తుంది. ట్రైన్ అయితే ఫుల్గా ఉన్న జనరల్లో పర్లేదు, లైట్గానే ఉన్నారు. విజయవాడ నుంచి అరుణాచలం లెవెల్కి ఇది ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ ట్రైన్ వచ్చేసి ఫస్ట్ రేణిగుంట మీద పోతా ఉండింది. ఈ ట్రైన్ అనేది డైవర్ట్ చేసినారు. ఈ ట్రైన్ డైవర్ట్ చేసి పెరంబూరు అలాగే మనకు వచ్చేసి కాట్పాడి మీదకి అయితే ఈ ట్రైన్ అయితే వెళ్తుంది. ఈ ట్రైన్ వచ్చేసి తిరునెల్వేలి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది వీక్లీ 2 days అయితే ఉంటుంది మనకు. అండ్ ట్రైన్ వచ్చేసి 3 hours లేట్లో అయితే వచ్చింది ఈ రోజు ఇక్కడికి విజయవాడ జంక్షన్కి అయితే. మామూలుగా 8-9:30 కావాల్సింది, ఇప్పుడు 11 గంటలకు అయితే వచ్చింది మన ట్రైన్ అయితే. ట్రైన్ వచ్చేసి మన కాకినాడ పోర్ట్ నుంచి మనం ట్రైన్ థియేటర్ వెళ్ళే ట్రైన్ అది. ఓకే ఏంటది. సో ఆ ట్రైన్ వచ్చేసి మనకు కోరమండల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే. చూడండి జనరల్ ఎంత ఫుల్గా అయితే ఉన్నారు కోరమండల్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో. సో మన ట్రైన్ అయితే విజయవాడ నుంచి బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు ఒంగోలు. ఈ ట్రైన్కి వచ్చేసి మనకు లిమిటెడ్ స్టాప్లో అయితే ఉంటుంది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు విజయవాడ నుంచి బయలుదేరిపోయినాక ఒంగోలు, నెల్లూరు అండ్ అలాగే మనకు పెరంబూరు, అలాగే అరకోణం, అలాగే మనకు కాట్పాడి జంక్షన్ అండ్ అలాగే వేలూరు క్యాంట్, మన అలాగే తిరువణామలైకి అయితే వెళ్ళిపోతుంది మన ట్రైన్ అయితే. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి నాకు 200 అయితే పడింది జనరల్ టికెట్. వెళ్ళేదానికి చూడండి జనరల్ ఎంత ఫుల్గా ఉన్నారు ట్రైన్లో అయితే. మామూలుగా ఏదో ఫుల్గా అయితే ఉన్నారు. సో ట్రైన్ వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. వెనకాల ఏసీపోకి ఎక్స్ట్రా అయితే ఇచ్చారు. సో మన ట్రైన్ అనేది విజయవాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో విజయవాడ నుంచి బయలుదేరినాక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు ఒంగోలు. సో ఒక్కసారి లొకేషన్ చూడండి, బ్యూటిఫుల్ లోకల్ అయితే ఫుల్ ముందర అయితే ఉండదు. అండ్ మన ట్రైన్ వ్యూ అయితే చూడండి. బీడీలు పెట్టి ఎక్కువ విజయవాడ కనకదుర్గం గుడి అయితే. సో ఈయనైతే బీడీ అయితే లాగేస్తున్నాడు, పొగలు కూడా ఫుల్గా అయితే వచ్చేస్తుంది. వాసన అయితే ఉన్నాం మనకైతే. ఓకే సో ఇక్కడ మనకు బ్రిడ్జ్ అయితే ఉంటుంది, కృష్ణా బ్రిడ్జ్ అయితే. వెళ్ళినా కానీ మనకైతే కనకదుర్గమ్మ గుడికి అయితే వెళ్ళిపోవచ్చు. ఏదైనా ట్రైన్ అప్పుడు ఆగాను కృష్ణా బ్రిడ్జ్కి రాగానే మన ట్రైన్ అయితే ఆపేసారు. సిగ్నల్ ఇష్యూ అనుకుంటాను. బ్యూటిఫుల్ ఉంది మన బ్రిడ్జ్ అయితే. విజయవాడ కృష్ణా బ్యారేజ్ మీద అయితే మన ట్రైన్ అయితే వెళ్తుంది. సో అక్కడంతా కనపడుతుంది కదా. సో గుడి అయితే కొండ పైన ఉంటుంది కొత్త. అంటే ఆ పక్క 2 లైన్లు అయితే ఉంటుంది, మనకైతే ఆ పక్క 2 లైన్లు అయితే ఉంటుంది బ్రిడ్జ్ పైన ట్రైన్ వెళ్ళేదానికి. నీళ్ళు అయితే కొంచెం లైట్గానే ఉంది, ఎండాకాలం కదా నీళ్ళు మొత్తం అయిపోయింది ఇలాగే. గరీబ్ రథ్ వచ్చేసి మనకు చెన్నై సెంట్రల్ నుంచి మనకు హైదరాబాద్ జిల్లాలో వెళ్తుంది ట్రైన్ అయితే. దాంతో టికెట్ ప్రైస్ అయితే తెలుసా 1500 రూపాయలు మనకైతే పడుతుంది. చెన్నై సెంట్రల్ నుంచి మనకు హైదరాబాద్ జిల్లాలో 1500 టికెట్ అయితే పడుతుంది. చేద్దాం అంటే ట్రైన్ చేద్దాం. ట్రైన్ కృష్ణా బ్యారేజ్ స్పీడ్ అయితే బాగా అయితే అందుకున్నాడు. అయితే ఉండేది. సో ఆ పక్కన పడతాం కదా, ఆ లైన్ వచ్చేసి మనకు గుంటూరు లైన్ అది, ఆ పక్క ఉండేదంతా. తెనాలి రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తాను. ఇక్కడైతే మన ట్రైన్కి అయితే స్టాప్ అయితే లేదు. సో ఇదే తెనాలి రైల్వే స్టేషన్, తెనాలి రైల్వే స్టేషన్ కదా, తెనాలి రైల్వే స్టేషన్ జంక్షన్ అయితే. ఎందుకంటే ఇప్పుడు గుంటూరు లైన్ కనబడుతుంది కదా దానికనేసి. అండ్ ఫస్ట్ టైం మనైతే గూడ్స్ ట్రైన్ అయితే మనైతే ఓవర్టేక్ చేయబోతున్నాం. 2 ప్యారల్ ట్రైన్ అయితే జరుగుతుంది. ఇక్కడైతే మన ట్రైన్ అయితే గూడ్స్ ట్రైన్ ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయింది.
ఈ ట్రైన్కి అయితే చూడాలంటే వీళ్ళు పానపరకు మూసి ట్రైన్ మొత్తం పసుపు కొన్న ట్రైన్ మొత్తం ఈ రెడ్గా చేయారు వీళ్ళైతే. చూడండి మొత్తం వీళ్ళు ప్రతి ఒక్క నోట్ల వయసు నవ్వుతున్నారు పానపరాకు బీడీలు ఫుల్. ట్రైన్ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఈ ట్రైన్కి వచ్చేసి మనకు పులియర్ జంక్షన్ నుంచి రేణుగుంట వరకు అయితే టికెట్ అయితే ఇచ్చారు 3-4 అయితే. సో వాళ్ళైతే రేణుగుంట వెళ్తుందనేసి ఈ ట్రైన్ అయినా కూర్చోన్నారు పాపం. ఆ ట్రైన్ వచ్చేసి నేరుగా అయితే పెరంబూరుకి అయితే వెళ్తుంది. రేణుగుంట పోదని చెప్పినాను, అయినా కానీ వినిపించుకోలేదు వాళ్ళైతే. ఈ ట్రైన్లో పరిస్థితి ఎలా ఉంది అంటే జనరల్లో ఫుల్గా ఉన్నారు. ప్రతి ఒక్కరు బీడీలు అవుతున్నారు, ప్రతి ఒక్కరు పానపరాకేసి మోస్తున్నారు, మన పైన మోస్తున్నారు వీళ్ళైతే. సో నేనైతే అందుకే గూడూరులో అయితే దిగిపోయాను. సో ఈ వీడియో ఇక్కడ ఎంజాయ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో మీకు కంపల్సరీగా అయితే అరుణాచలం వీడియో అయితే పెడతాను.